రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఒక్క రోజులో 4 కీలకమైనటువంటి బిల్లుల్ని ఆమోదింపజేశారు. ఈ 4 బిల్లులు కూడా గత 15 సంవత్సరాల తృణమూల్ పాలనలో వెనక్కి వెళ్ళినటువంటి బెంగాల్ని శాంతి భద్రతల విషయంలో, ప్రజాశాంతి విషయంలో, సామాజిక వ్యవస్థకి సంబంధించిన విషయంలో జరిగినటువంటి ఘోరమైన ఓటు బ్యాంకు తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దేటటువంటి ప్రయత్నం. 4 బిల్లుల్ని దాదాపు ఒకే రోజు ఆమోదింపజేయటం, ఓటింగ్ ద్వారా వీటిని ఆమోదింపజేసుకోవడం. ఈ 4 బిల్లులు కూడా చాలా కీలకమైనటువంటి బిల్లులు. ఒకటి వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్. ఇది 2026 అంటే ఈ సంవత్సరం తీసుకొచ్చింది. దీనిలో గూండా అంటే ఎవరు అన్నటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. నిర్వచనాన్ని విస్తృతీకరించడం జరిగింది. రాజకీయ గూండాలు, ముఠాలు కట్టేవాళ్ళు, మాఫియాలు, రాజకీయ పార్టీల అండదండలతో రెచ్చిపోయేటటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడాను గూండా పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. బెంగాల్కు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ప్రజాశాంతి. రోడ్ల మీదకి ఇష్టారాజ్యంగా వచ్చేయటము, ధర్నాలు, ర్యాలీలు చేయటము, కమ్యూనిస్టులు ప్రసాదించిపోయినటువంటి భిక్ష. కమ్యూనిస్టులు ఘెరావ్ అన్న పదాన్ని భారతదేశపు రాజకీయ డిక్షనరీకి తీసుకొచ్చారంటే యజమానులను, మేనేజర్లను చుట్టుముట్టేసి ఘెరావ్ చేయటం అనేది ఇది కమ్యూనిస్టులు తీసుకొచ్చారు. బెంగాల్లో మొదలైంది. బెంగాల్ నుంచి మొదలైనటువంటి ఘెరావ్ దేశమంతా వచ్చింది. దాన్నే తృణమూల్ అదే పద్ధతుల్ని ఉపయోగించింది. తృణమూల్ దీనికి గూండాయిజంని కూడా జోడించింది. మాఫియాలను, స్మగ్లర్లను, అన్ని రకాల రాజకీయ గూండాలను వీళ్ళందరినీ కలిపింది. కాబట్టి గూండా అన్న పరిధిని విస్తృతి చేస్తూ వాళ్ళకి చాలా కఠిన శిక్షలు పడేలాగా చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. దీంతోపాటు వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్, ఇది 2026 ఈ బిల్లును తీసుకొచ్చారు. దీనిలో గూండాయిజంకి పాల్పడే వ్యక్తిని ఏడాది పాటు ఎలాంటి కారణాలు చూపకుండా జైల్లో పెట్టేటట్టుగా, వాళ్ళకి ఏడాది వరకు బెయిల్ ఇవ్వకుండా ఉండేటట్టుగా చట్టం తీసుకొచ్చారు. బెంగాల్లో గత 33 సంవత్సరాల వామపక్ష ప్రభుత్వం, 15 సంవత్సరాల తృణమూల్ ప్రభుత్వం పూర్తి అరాచక స్థితికి తీసుకొచ్చింది. కాబట్టి ఇటువంటి శిక్షలు ఉంటే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు. మూడవ బిల్లు, 4వ బిల్లు చాలా కీలకమైనటువంటిది. ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో వెస్ట్ బెంగాల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదర్ దాన్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఇన్ సర్వీసెస్ అండ్ పోస్ట్స్ అమెండ్మెంట్ బిల్, దాంతోపాటు వెస్ట్ బెంగాల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అమెండ్మెంట్ బిల్ 2026. ఈ చివరి 2 బిల్లులు మమతా బెనర్జీ చేసినటువంటి పాపాన్ని కడిగివేసేటటువంటి బిల్లులు. మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓట్ల కోసం ముస్లిం ఓటు బ్యాంకుని సురక్షితం చేసుకునే ప్రయత్నంలో భాగంగా 77 ముస్లిములకి వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చేసింది. ఓబీసీ కేటగిరీలో భాగంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేసింది. ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి కలకత్తా హైకోర్టు మే 2024లో ఆదేశాలు జారీ చేసి ఈ 77 మందిలో 77 ముస్లిం కులాలు ఏవైతే మీరు రిజర్వేషన్ ఇచ్చారో వాటిని రద్దు చేయండి ఆ రిజర్వేషన్స్ అని చెప్పింది. మమతా బెనర్జీ న్యాయస్థానపు మాటల్ని కూడా పట్టించుకోలేదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మేలో అధికారంలోకి రాగానే ముందు ఆదేశాలు జారీ చేశారు, నోటిఫికేషన్. ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అసలు మొదటి నుంచి కూడా బెంగాల్లో ఉన్నటువంటి అన్సారీ మౌమిన్ జులాహా, ఫకీర్, పహాడియా ముస్లిం, హజ్జామ్స్ ముస్లిం మంగళ్ళు, అదేవిధంగా చౌదులీ ముస్లిమ్స్, వీళ్ళకి మొదటి నుంచి రిజర్వేషన్ ఉంది. వీళ్ళు చాలా వెనకబడినటువంటి వర్గాలు, వీళ్ళకి మొదటి నుంచి రిజర్వేషన్ ఉంది. మమతా బెనర్జీ మరొక 77 కులాలకు రిజర్వేషన్, ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చేసింది. అందులోపల ముస్లిం సాన్పురి, ముస్లిం మాలి, ఘోసీ ముస్లిమ్స్, ముస్లిం దర్జీ, ఒస్తగీర్, ఇద్రీసీ, ముస్లిం రాజ్ మిస్త్రీ అంటే మేస్త్రీలు, ముస్లిం బటియారా, ముస్లిం ముల్లా, ముస్లిం ఢాలీ, అదేవిధంగా ముస్లిం హల్దార్ అంటే
పొలంలో పనిచేసేటటువంటి రైతుకి కూడా ముస్లిం రైతులకు రిజర్వేషన్, ముస్లిం నెహారియా వీళ్ళందరికీ రిజర్వేషన్లు మమతా బెనర్జీ ఇష్టారాజ్యంగా ఇచ్చేసేసింది. దీనివల్ల మొత్తం బెంగాల్ యొక్క రిజర్వేషన్ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. నిజమైనటువంటి ఓబీసీలు బీసీలకు రావాల్సినటువంటి షేర్ని వీళ్ళు తినేయడం జరిగింది. దీనిని అప్పట్లోనే చాలామంది వ్యతిరేకించారు, ఓబీసీలు వ్యతిరేకించారు, చాలామంది వ్యతిరేకించారు. కానీ మమతా బెనర్జీ కోర్టు ఆదేశాలని కూడా పట్టించుకోలేదు. ఈ 4 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. అక్కడ గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత అవి చట్టాలుగా మారుతాయి. అంటే పశ్చిమ బెంగాల్లో గూండాయిజం చేయటము, వసూళ్లకు పాల్పడటము, మాఫియాలు నడపడము వీటిపైన అదుపు వస్తుంది. దొమ్మీలు, లూటీలు, దహనాలు చేసి రాజకీయ నాయకుల అండతో ఇష్టారాజ్యం చేసేటటువంటి సంస్కృతి నశిస్తుంది. మూడవది, అసలు షెడ్యూల్డ్ బ్యాక్వర్డ్ కులాల కమిషన్లు నియామకాల దగ్గర నుంచి దాని విధుల దగ్గర నుంచి పూర్తిగా ఓవర్హాలింగ్ జరుగుతుంది. ఈ అనవసరమైనటువంటి కులాలు ఎవరికైతే రిజర్వేషన్లు ఇచ్చారో వాటన్నిటిని రద్దు చేయటం జరుగుతుంది. దీంతో మొత్తము ఓబీసీలది ఇదివరకు 45% ఉండేది, అది ఒక 10% తగ్గిపోతుంది. 10% తగ్గి 35% వరకు ఉంటుంది. ఎస్సీలకు, మిగతా వాళ్ళకి, ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు, వికలాంగులకు ఉన్నటువంటివి, వికలాంగులు మహిళలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే అన్ని కులాల్లో సమానంగా ఉంటాయి. ఇవన్నీ కూడా యథాతథంగా ఉంటాయి. కానీ కేవలము ఓట్ల కోసము రైతుల్ని, మేస్త్రీల్ని, తాపీ మేస్త్రీల్ని, ఇటుకలు మోసే వాళ్ళని వీళ్ళందరినీ కూడా కులాలుగా పరిగణించేటటువంటి ఒక విచిత్ర విడ్డూర వ్యవస్థ ఏదైతే మమతా బెనర్జీ తీసుకొచ్చిందో దాన్ని పూర్తిగా శుభేందు అధికారి ప్రభుత్వం కొట్టివేసింది. ఈ 4 కొట్టివేయడం వల్ల బెంగాల్ యొక్క రాజకీయ వాతావరణంలో, బెంగాల్ యొక్క సామాజిక వ్యవస్థలో చాలా గణనీయమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ఇక చెల్లవన్నటువంటి స్పష్టమైన సంకేతంతో పాటు గూండాయిజం కూడాను బెంగాల్లో ఇక దానికి స్థానం ఉండదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో బెంగాల్ ఆర్థికాభివృద్ధికి ఒక మూల కేంద్రంగా ఏ రకంగా ఉండిందో, దేశం జీడిపిలో చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యం బెంగాల్ ఉండిందో అవన్నీ కూడాను మళ్ళీ తిరిగి రావడానికి ఈ 4 చట్టాలు బాటలు వేస్తాయి. శుభేందు అధికారి చాలా వేగంగా ఈ చట్టాలను అమలు చేసినందుకు ఆయనని అభినందించాలి. ప్రభుత్వం కూడాను చాలా వేగంగా బెంగాల్ని గత వైభవం దిశగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.